హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడంటూ ఎప్పుడో రూమర్లు వస్తున్నాయి. అంతెందుకు, రీసెంట్గా తెరకెక్కించిన ఆ సినిమాకి గాను ఆయన భారీ పారితోషికం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ మూవీకి పెట్టిన పెట్టుబడికి 60% సమానంగా ఉండేంత డబ్బులు ఆయన అందుకున్నాడని టాక్ వినిపించింది. అయితే ఈ రూమర్లలో ఏమాత్రం వాస్తవం లేదని స్వయంగా ఈ మూవీ నిర్మాత చిన్నబాబు వెల్లడించారు. తాను త్రివిక్రమ్కి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. నాకు త్రివిక్రమ్కి మధ్య మంచి అనుబంధం ఉంది. తాను ఎవరితో పనిచేస్తే కంఫర్ట్గా ఫీల్ అవుతాడో అలాంటి నిర్మాతలతోనే త్రివిక్రమ్ పనిచేస్తాడు. మా బ్యానర్లో పనిచేస్తున్నప్పుడు అతను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. గతంలో పనిచేసిన కొందరు నిర్మాతల నుంచి త్రివిక్రమ్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి అతను జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇక మా బ్యానర్లో త్రివిక్రమ్ 3 సినిమాలు తీశాడు. ఆ 3 సినిమాలు మంచి విజయాలే నమోదు చేసుకున్నాయి. మా మధ్య డబ్బులు పెద్ద విషయం ఏమీ కాదు అని చిన్నబాబు చెప్పుకొచ్చాడు. ఈయన మాటల్ని బట్టి చూస్తుంటే వారి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ పరిశ్రమ లాంటి వ్యాపార రంగంలో ఇలాంటి ఐడియల్ టీం ఉండడం నిజంగా విశేషమని అంటున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ వచ్చే ఏడాదిలో పవన్తో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.